కూటమి ప్రభుత్వంలో రాయచోటి పట్టణం వేగంగా అభివృద్ధి చెందుతోందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు. వెలిగల్లు నీటిని రాయచోటి పట్టణానికి తెచ్చి తాగునీటిని సరఫరా చేస్తామన్నారు. పార్క్ నిర్మాణానికి 49 లక్షల రూపాయల నిధులు మంజూరయ్యాయని, త్వరలోనే గ్రాస్ ల్యాండ్ లో పార్క్ నిర్మాణం పూర్తి చేస్తామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఈరోజు రాయచోటి పట్టణంలో సుమారుగా 1,16,00,000 రూపాయలతో సీసీ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా రాయచోటిలో పలు ప్రదేశాల్లో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. ముఖ్యంగా రాయచోటి మున్సిపాలిటీకి సంబంధించి వచ్చే 6-7 నెలల్లోనే రాయచోటిలో అన్ని సదుపాయాలు కల్పన దిశగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. దానిలో భాగంగానే రాయచోటి పట్టణానికి 2వ విడత వెలుగులు నీళ్ళు తీసుకొచ్చేదానికి కూడా ఈరోజు కార్యాచరణ జరుగుతూ ఉంది. పార్కు నిర్మాణాని కోసం ముఖ్యంగా ఎస్ఎన్ కాలనీకి సంబంధించి గ్రాస్ ల్యాండ్కు ఇప్పుడే 49 లక్షల రూపాయలు శాంక్షన్ కావడం జరిగింది. దానికి కూడా నిన్న బోర్డు వేసి అలాగే వచ్చే 2-3 నెలల్లోనే పార్క్ నిర్మాణం కూడా చేపడతాం. ముఖ్యంగా రాయచోటి మున్సిపాలిటీ పరిధిలో ఎక్కడైతే పేదవారికి ఇండ్లు కావాలో అది కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వం ద్వారా ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం. టిట్కో హౌసింగ్ కానీ అలాగే గవర్నమెంట్ అందించే ఇండ్లకు కూడా దరఖాస్తులు ఇచ్చేవారు తప్పకుండా వాళ్ళ సచివాలయాలకు వెళ్ళి అక్కడ వాళ్ళు ఎన్రోల్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నా. ముఖ్యంగా రాయచోటిలో ఎప్పటి నుంచో పీడిస్తున్న సిమెంట్ రోడ్లు, డ్రైనేజీలు తప్పకుండా వచ్చే సంవత్సరంలోనే అన్నీ పూర్తి చేస్తాం. ముఖ్యంగా ఏదైతే ఇందిరమ్మ కాలనీ ఉంది గొర్లపల్లి దగ్గర అది, అలాగే మన తిరుపతి నాయుడు కాలనీ, అలాగే లక్ష్మీపురానికి సంబంధించి కూడా 3,16,00,000 రూపాయలు శాంక్షన్ అవ్వడం జరిగింది. అది కూడా